ఈసారి ఎప్పటి నుంచి మొదలవుతున్నాయండి నవరాత్రి ఉత్సవాలు వారాహిదేవి అమ్మవారివి? వచ్చే గురువారం నుండి 26వ తారీఖు నుండి మొదలవుతున్నాయి. 4వ తారీఖు వరకు వస్తున్నాయి ఈసారి నవరాత్రులు. అయితే ఈ నవరాత్రుల్లో కొన్ని వేల మంది ఇక్కడ యాహ్! అమ్మవారిని వచ్చి ఆరాధన చేసుకుంటూ ఉంటారు. అందులోనూ ప్రధానంగా అమ్మవారి దర్శనము ఉదయం పూటతో పాటుగా సాయంకాలం పూట ప్రధానంగా రాత్రి సమయంలో అమ్మవారిని అర్చిస్తే ఎక్కువ ఫలితం ఓకే. వస్తుంది. ఓహ్! మనకి నవరాత్రులని గుప్త నవరాత్రులు అని అంటారు. చాలా మంది పొరపాటు పడే విషయం ఏంటంటే గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసుకోవాలి ఆ! కదా, అందరూ చేసుకోకూడదు, అవి రహస్యంగా చేసుకునేవి, ఇలా బయట అందరూ ఎవరు పడితే వాళ్ళు చేస్తే అమ్మవారు ఆగ్రహిస్తుంది, అది చాలా తప్పు మాట. ఇక్కడ గుప్త నవరాత్రులు అంటే ఏమిటి అంటే, ఒకప్పుడు మనకి శైవము వైష్ణవము ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేవి, శాక్తేయం తక్కువ. మీకు తెలిసిందే, శివుడు గొప్పవాళ్ళంటే విష్ణుమూర్తి గొప్పవాళ్ళని అవును. కొట్టుకున్నవి, తిట్టుకున్నవి, చంపుకున్న సంఘటనలు చాలా కూడా ఉన్నాయి. ఉన్నాయి. అయితే వీళ్ళలో శాక్తేయులు కొంతమంది ఉండేటువంటి వాళ్ళు, అంటే శక్తిని ఆరాధించేటువంటి వాళ్ళు, వాళ్లకు మాత్రమే తెలుసు ఈ నవరాత్రులు. మామూలు నవరాత్రులు అంటే మనకి దసరా సమయంలో వచ్చేటువంటి శరదృతువులో వచ్చే శరన్నవరాత్రులు, కొంతమందికి వసంత నవరాత్రులు చైత్రమాసంలో వచ్చేవి తెలుసు. అవి కాకుండా శాక్తేయులకు అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్లకు మాత్రమే తెలిసినటువంటి నవరాత్రులు రెండు. ఒకటి ఆషాఢ మాసంలో, రెండు మాఘమాసంలో. ఆషాఢ మాసంలో వచ్చేవి వారాహిదేవి నవరాత్రులు, మాఘమాసంలో వచ్చేవి మాతంగి నవరాత్రులు, శ్యామలాదేవి. ఓకే. ఇవి శాక్తేయులకు మాత్రమే తెలియటం వల్ల, వాళ్ళు నిష్ఠతో శ్రద్ధతో భక్తితో చేసుకోవటం వల్ల వాళ్లకు మాత్రమే గుప్తంగా, అంటే వాళ్లకు తెలిసిన రహస్యం, ఇది రహస్యంగా తెలిసినటువంటిది కాబట్టి, సాధన రహస్యం కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అనేటువంటి పేరుతోటి ప్రచారంలోకి రావటం జరిగింది. అంతేగాని ఇవి రహస్యంగా ఎవరికి తెలియకుండా చేసుకునేవి కాదు. శాక్తేయులకు ఇంతకు ముందు గుప్తంగా ఇతరులకు తెలియనిటువంటి రోజుల్లో చేసుకున్నారు కాబట్టి వాటిని గుప్త నవరాత్రులు అనేటువంటి పేరు వచ్చింది. ఇది శాక్తేయులకు పరిమితమైంది ఆ కాలంలో. కానీ అమ్మ శక్తి అపరిమితమైనటువంటిది. ఇప్పుడు ఇవాళ వారాహిదేవి ఉన్నది, నవరాత్రులు ఖచ్చితంగా చేసుకొని తీరాలి అని గవర్నమెంట్ ఏం రూల్ పెట్టలేదు, యాహ్! అదే. చేసుకోకపోతే శిక్షిస్తామని ఏమనలేదు. కానీ ఇన్ని కోట్ల మంది ఎందుకు చేసుకుంటున్నారు? ఏదో ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట వల్ల చేసుకోవటం లేదు, అమ్మ చూపిస్తున్న అనుగ్రహం వల్ల చేసుకుంటున్నారు. అమ్మ అనుగ్రహిస్తున్నది, అమ్మ కనిపిస్తున్నది, కోరుకున్నవి ఇస్తున్నది కాబట్టి చేసుకుంటూ ఉన్నారు.